బంగారంతో బీ కేర్ఫుల్. తులం 1,00,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు అంటూ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు బంగారం చూసుకుంటే తులం 1,67,000, 70,000 వరకు వచ్చింది. సో పైకి ఇంకా 2 లక్షలు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఇక్కడ దీని ద్వారా ఏమైందంటే దొంగలు, స్నేహం స్నాచింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా బంగారం ధర పెరగడంతో మొత్తం కూడా బైక్ స్నేహం స్నాచర్లు ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఎవరైనా మహిళలు ఒంటరిగా మెడలో బంగారం వేసుకొని కూరగాయలకు వెళ్ళినప్పుడు, మార్కెట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు, రోడ్ల మీద వెళ్ళినప్పుడు వాళ్ళు బంగారాన్ని బైకుల మీద నుంచి గుంజుకొని పోవడం జరుగుతూ ఉంది. అది కాకుండా నిన్న చూసాం కదండి, నల్గొండ జిల్లా ఆలియాలో ఒక వృద్ధురాల్ని బంగారం కోసం చంపి బంగారం తీసుకొని అక్కడ పక్కనే పాతి పెట్టడం జరిగింది. సో నిన్న అది బయటకు వచ్చింది. సో ఇలాంటి జరుగుతూ ఉన్న ఎవరైతే ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర బంగారం ఉన్నారని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. అవసరమైతే మీ బంగారాన్ని జాగ్రత్తగా మీ ఇంట్లో భద్రపరచుకోండి, లేదంటే బ్యాంకులలో లాకర్లో భద్రపరచుకోండి, నష్టమేం లేదు. ఇక్కడ చూసుకో, బంగారం కోసం వృద్ధురాలి హత్య, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే కొట్టి చంపి వెనుక పాతిపెట్టిన యజమాని, మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు. నల్గొండ జిల్లా ఆర్యాలు ఘటన అంటే చూస్తాం. అనసూయమ్మ ఈ వృద్ధురాల్ని బంగారం కోసం కొట్టి చంపి ఆ వెనుకలే పాతిపెట్టారు. సో ఇలాంటి దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు. హైదరాబాద్లోని మియాపూర్లో బీరంగూడకు చెందిన అంకం ప్రీతి రాత్రి 9:25 సమయంలో టిఫిన్ చేసేందుకు మదీనా కూడా వెళ్ళింది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్ పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మేలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ సరిగా రికార్డు కాలేదని పోలీసులు చేతులెత్తేశారంటూ చూస్తా ఉన్నాం. సో ఇట్లా నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం వల్ల, వాడు ఎవరో తెలియకపోవడం వల్ల పట్టుకోలేని పరిస్థితి, అంటే రికవరీ కూడా చేయని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. సో ప్రజలు మీరే అప్రమత్తంగా, మహిళలందరూ కూడా మీరే అప్రమత్తంగా ఉండాలి. మీరే చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరే కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే దొంగలు పెరిగిపోయారు, బంగారం ధర పెరిగింది. కాబట్టి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండాలని చెప్పడం జరుగుతూ ఉంది.